కరెంటు ఛార్జీల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను దగా చేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ సిహెచ్ బాబురావు నాయకులు విమర్శించారు. ఎన్నికల వేళ విద్యుత్ ధరలు పెంచబోమని తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. అదనపు వసూలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. బుధవారం సిపిఎం రాష్ట్ర కార్యాలయం శ్రీశ్రీ భవన్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ దోనెపూడి కాశీనాథ్ పాల్గొని మాట్లాడుతూ గత 2 ఏళ్ల కాలంలో సర్దుబాటు ఛార్జీలు ఎఫ్ఈపీసీఏ పేరుతో రాష్ట్రంలోని 1,60,00,000 మంది వినియోగదారులపై దాదాపు 20,000 కోట్ల అదనపు భారం మోపారన్నారు. ప్రభుత్వం యూనిట్కు 13 పైసలు తగ్గించామని చెబుతున్న మాటలు పచ్చి అబద్దమని, వాస్తవానికి నెలవారీగా యూనిట్కు 1.5 నుంచి 85 పైసల వరకు అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. ఈ అదనపు వసూలపై సాక్ష్యాధారాలతో సహా బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. స్మార్ట్ మీటర్లది పోరాటం సాగటం వల్లే వ్యవసాయ పంపు సెట్లకి విద్యుత్ మీటర్ల ప్రక్రియ, స్మార్ట్ మీటర్ల ప్రక్రియ ఆగిపోయింది. రెండోది, గృహ వినియోగదారులకి పూర్తి చేయాలనుకున్న దాన్ని స్లో డౌన్ అయ్యింది. అయినా దొంగచాటున దొడ్డిదారిన స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రతిఘటన ఎదురవుతా ఉంది. ఉత్తరప్రదేశ్లో ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల ప్రీపెయిడ్ బిల్లులు చెల్లించినా సరే కరెంట్ కనెక్షన్లు కట్ అయిపోతే ప్రజలందరూ ఉద్యమంలోకి వచ్చారు. దాంతో ఆ గవర్నమెంట్ తాత్కాలికంగా దాన్ని నిలుపుదల చేయాల్సి వచ్చింది. ఇప్పటికి రాష్ట్రంలో ఉద్యమం అనేక ప్రాంతాల్లో సాగుతూ ఉంది. అనేక ప్రాంతాల్లో ప్రతిఘటన కూడా ఎదురయ్యింది. రాబోయే కాలంలో కూడా ఇది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఇంటింటా స్మార్ట్ మీటర్లని వ్యతిరేకించాలి. మంత్రి గారు ప్రకటన చేశారు, స్వచ్ఛందంగా తప్ప బలవంతంగా మేము పెట్టమని. కానీ బలవంతంగానో మభ్యపరిచో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను పగలగొట్టడం లోకేష్ గారు పిలిపించారు. ఇవాళ వాళ్లే బిగిస్తున్నారు. మాట తప్పింది స్మార్ట్ మీటర్ల విషయంలో. అందుకే వినియోగదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈ స్మార్ట్ మీటర్లని ఎదుర్కొనే ఉద్యమం కొనసాగించాలి. ఇంటింటా వీధి వీధిలో